ప్రస్తుతం మనతో పాటు మాజీ కార్పొరేషన్ చైర్మన్ రాకేష్ గారు ఉన్నారు. రాకేష్ గారు, ఇక్కడ జగిత్యాల నుంచి ఈరోజు బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి రానికి స్వీకారం చుడుతుంది అనుకోవచ్చు. ఎందుకంటే రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలనే నినాదం అనేది జీవన్ రెడ్డి గారు బలంగా తీసుకున్నారు కదా, ఏ విధంగా ఉండబోవచ్చు? ఒకటే అండి, మాకు అధికార ఆకాంక్షతోటి మేము ఈ సమావేశం పెట్టలేదు. ప్రజల కోరికలు నెరవేర్చలేని కాంగ్రెస్ పార్టీని దొంగ హామీలు ఇచ్చి, జూటా హామీలు ఇచ్చి ఒక బేరగాల పార్టీ నుంచి వెళ్ళి రాష్ట్రాన్ని కాపాడడానికి. ఎందుకంటే ఎక్కడ ఎలక్షన్ అయినా తెలంగాణలో ఉన్నటువంటి భూములు వేలమేస్తున్నారు, తెలంగాణలో వనరులు కొల్లగొడుతున్నారు. మనం చూసాం, మొన్న కేరళ ఎలక్షన్లు అవుతుంటే ఇక్కడ భూ కబ్జాలకు పాల్పడతారు. అదేవిధంగా పక్కనున్న ఏ రాష్ట్రంలో హర్యానా ఎలక్షన్ అయితే నైనిక్ బ్లాక్ను వేలమేస్తారు. కాబట్టి ఎక్కడికక్కడ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తున్నటువంటి విధ్వంసాన్ని చూడలేనటువంటి తెలంగాణ ప్రజలందరూ కూడా కేసీఆర్ గారి నాయకుడిగా కోరుకుంటున్నారు. కేసీఆర్ గారు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. మీకు నల్గొండ సభలో ఏమని చెప్పారు? మేము కూడా 2-2.5 సంవత్సరాలు ఓపిక పడతాం. కాంగ్రెస్ పార్టీ తమ పథకాలను అమలు చేయలేనప్పుడు, హామీలు నెరవేర్చలేనప్పుడు తప్పకుండా ప్రజల మధ్యకు వస్తామన్నారు. ఈరోజు ఈ ప్రాంతం నుండి సీనియర్ నాయకుడు మాజీ మంత్రి జీవన్ రెడ్డి గారు వస్తున్నారు కాబట్టి ఆయన ఆధ్వర్యంలో అద్భుతమైనటువంటి సభ జరగబోతుంది. తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా ఉద్దేశించి కేసీఆర్ గారు స్పందించడం జరుగుతుంది. అదేవిధంగా నేను ఏమంటే, ఈరోజు ప్రధానమైనటువంటి ప్రాబ్లం ఏముందంటే ఐకేపీ సెంటర్ లోపలికి కాలే. ఇప్పటివరకు మీరు వచ్చేటప్పుడు చూసిర్రు, మొత్తం రోడ్ల మీద వడ్డూలారా పోసి పెట్టిర్రు. అదేవిధంగా వాళ్ళు 500 బోనస్ ఇస్తున్నారు, ఇంతవరకు ఆ బోనస్ చెల్లించలేదు. ఈ నిన్న వడగండ్ల వాన పడ్డది, దానికి కనీసం కంపన్సేషన్ ఇంతవరకు 2 సంవత్సరాలు ఎవరికి కట్టేయలేదు. ఇవన్నిటి కూడా తప్పకుండా ప్రధాన ప్రతిపక్షంగా మేము స్పందించాల్సిందే, ప్రజల పక్షాన పోరాటం చేయాల్సిందే. ఆ పోరాటానికి కేసీఆర్ గారు సిద్ధం చేయడానికి జరుగుతుంది. తప్పకుండా అండి, సుదీర్ఘకాలం రాజకీయ అనుభవం ఉన్నటువంటి జీవన్ రెడ్డి గారు, ఆయన ఏ కోరికలతోటి మా పార్టీలోకి రావట్లేదు. ప్రజలకు సేవ చేస్తా, బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేస్తా అని చెప్పేసి రావడం జరుగుతుంది. కాబట్టి ఆయన ఆధ్వర్యంలో రాబోయే కాలంలో తప్పకుండా అద్భుతమైనటువంటి పోరాటాన్ని నిర్మాణం చేసి, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు బీఆర్ఎస్ పార్టీ నుంచే గెలిచారు. జీవన్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచే వస్తారు. కాబట్టి తప్పకుండా ఈ రోజు ఆయన బీఆర్ఎస్ పార్టీలోనే ఉందని చెప్పేసి ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో కూర్చొని సమావేశం పెడతారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనించడం జరుగుతుంది. ఓకే, అండ్ ఇంకోటి ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే కేటీఆర్ గారి సవాల్ని నిన్న ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజీవ్ గారు స్పందించారు. నేను కాంగ్రెస్ పార్టీ నుంచి భారీ మెజార్టీతో గెలుస్తా అని చెప్పి రాజీనామా చేయమండి, రాజీనామా చేసి గెలవమని చెప్పండి. ఎవరు వద్దన్నారు? బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచి నేను భారీ మెజార్టీతో గెలిచి అంటే కాంగ్రెస్ చేయి గుర్తు మీద పోటీ చేసిన తర్వాత మెజార్టీతో గెలిచినా ఓడినా చూద్దాం.